శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో నిద్ర పట్టక మనస్సులో ఆందోళన చెందుతూ చాలా బాధపడుతూ జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలవక బాధపడుతున్నటువంటి ధృతరాష్ట్రుడు విదురుడు వలన కొంత హితబోధని పొంది చిత్తశాంతిని పొందాలని కోరుకుంటూ విదురుడిని ఆహ్వానించాడు. ఆ విదురుడు అనేకములైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలు, నీతియుక్తమైన విషయాలు, కర్తవ్యాన్ని ఉపదేశించేటువంటి విషయాలు, ఇలా అనేక రకాలైనటువంటి మంచి మాటలన్నీ అలా చెబుతున్నాడు. వింటున్నాడు శ్రద్ధగా ధృతరాష్ట్రుడు. వింటున్న కొద్దీ ఇంకా వినాలని అనిపిస్తోంది అతనికి. అందువలన ఇంకా చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. ఆ విదురుడు అలా చెబుతున్నాడు. చెబుతూ ఆయన విదురుడు అంటున్నాడు, ఇంకా అత్రైవ ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం ఆత్రేయస్య సంవాదం సాధ్యానాం చేతిన శృతం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ సందర్భంలో పూర్వం జరిగినటువంటి ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా. ఇది ఆత్రేయుడికి సాధ్యులకి జరిగినటువంటి సంవాదం అని మేము విన్నాము. చరంతం హంసరూపేణ మహర్షిం సంసితవ్రతం సాధ్యా దేవా మహాప్రాజ్ఞం పర్యపృచ్ఛంత వై పురా. మహాజ్ఞాని నిష్ఠాపరుడు అయినటువంటి ఆత్రేయ మహర్షి ఉన్నాడు. ఆయన సన్యాసి రూపంలో తిరుగుతూ ఉంటే ఒకసారి సాధ్యులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈ విధంగా ప్రశ్నించారయ్యా. సాధ్యాదేవా వయం ఏతే మహర్షే దృష్ట్వా భవంతం న శక్నుమో అనుమాతుం శృతేన ధీరో బుద్ధిమాం స్వం మతో నః కావ్యాం వాచం వక్తుమర్హస్యుదారాం. సాధ్యులు అడుగుతున్నారు, ఆ మహర్షి, మేము సాధ్యులమనేటువంటి దేవజాతికి సంబంధించిన వాళ్ళమయ్యా. మిమ్మల్ని చూసి మేము గుర్తుపట్టలేకపోతున్నాము. మీరు వేద విజ్ఞానం కలిగినటువంటి ధీరులు, బుద్ధిమంతులు అని మాకు తెలుసు. అయితే మాకు కాస్త జ్ఞానాన్ని కలిగించేటువంటి మంచి మాట ఏదైనా చెప్పండి అని అడిగేటప్పటికీ అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఏతత్క పరమహంస. ఆయన ఆ పరమహంస అయినటువంటి వాడు ఇలా చెప్తున్నాడు, ఏతత్కార్యం అమరా సంస్కృతం మే ధృతి శమ సత్యధర్మానువృత్తి గ్రంథిం వినీయ హృదయస్య సర్వం ప్రియా ప్రియే చాత్మసమం నయీత. ఓ దేవతలారా, ఇది కర్తవ్యం అని నేను గురువుల దగ్గర విన్నాను. ఆ విన్నటువంటి విషయాన్నే మీకు చెప్తున్నాను. ధైర్యము, శమము, సత్యము, ధర్మము, వీటిని ఎప్పుడూ నిరంతరంగా పాటిస్తూనే ఉండాలయ్యా. హృదయంలోని ముడి విప్పుకుని అప్రియాన్ని కూడా ఆత్మసమంగా లాక్కుని తీసుకురావాలి అని నేను విన్నాను. అందువలన అంటే ప్రియాప్రియాలంటేనే సుఖదుఖాలని అర్థం. ఈ రెంటినీ కూడా ఆత్మలాగా సుఖాన్ని దుఃఖాన్ని కూడా మనం సమానంగా చూడగలగాలి. మనసులో ఉండేటువంటి సందేహం అనేటువంటి గ్రంథిని ముడిని విప్పాలి. ఇది కలిగి ఉండాలని నేను విన్నాను. ఆకృష్యమానో నాకృశేత్మన్యురేవ తితిక్షత ఆక్రోష్టార్థం నిర్దహతి సుకృతం చాస్య విందతి. అలాగే తన్ను ఇతరులు నిందిస్తున్నప్పటికీ వాళ్ళని ఎప్పుడూ నిందించకూడదు. నిందిస్తే నిందించుకొని అనుకోవాలి. అంటే అంత సహనం కలగాలి. అల్లా సహించేటువంటి వాళ్ళలోని కోపమే ఆ తిట్టేవాడిని దహించి వస్తుంది. ఎందుకంటే వాడు సహిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడో అంశమాత్రంగా ఉండేటువంటి కోపం ఏదైతే ఉందో, క్రోధం ఏదైతే ఉందో వీడు ప్రదర్శించక్కర్లే, అదే వాడిని దహించేస్తుంది. అంతేకాదు తిట్టేవాడి యొక్క పుణ్యము ఏదైతే ఉందో ఈ సహనంతో ఉన్నవాడికి ఆక్రమిస్తుంది. అంటే వాడు చేసినటువంటి పని వలన వచ్చేటువంటి పాపాన్ని వాడు అనుభవించడమే కాకుండా వాడి పుణ్యం ఇక్కడ సహనంతో ఉన్న వీడికి సంక్రమిస్తుంది.
నాక్రోశీస్యాన్నావమానీ పరస్య మిత్రద్రోహీ నోత నీచోపసేవి నాభిమానీ నచహీన వృత్త రోక్షాం వాచం రుషతిం వర్జయీత. ఇతరుల్ని ఎప్పుడు కూడా నిందింపకూడదు, అవమానించకూడదయ్యా. మిత్రద్రోహం చెయ్యకూడదు, నీచుల్ని సేవించకూడదు. అభిమానం, దురభిమానం అనేటువంటిది పనికిరాదయ్యా. నీచ ప్రవర్తన కూడా ఉండకూడదు. కోపంతో పరుషమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. మర్మాణ్యస్థీని హృదయం తథాసూన్ రూక్షావాచో నిర్దహంతీహ పుంసాం తస్మాద్వాచముషతిం రూక్షరూపాం ధర్మారామో నిత్యసో వర్జయీత. పురుషుడి యొక్క కఠినమైనటువంటి మాటలు ఏం చేస్తాయంటే మానవుల యొక్క మర్మస్థానాలను, ఎముకల్ని, హృదయాన్ని, ప్రాణాలను అన్నీ దహించి వేస్తుంటాయి. ఈ మాటలు, పరుషమైన మాటలు చాలా బాధిస్తాయి. అందుచేత అలా దహించేసేటువంటి పరుషవాక్కుల్ని ధర్మపరుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో నిత్యము వాటిని విడిచిపెట్టాలి. అలాంటి మాటలు మాట్లాడకూడదు, దరిచేని చేరనివ్వకూడదు వాటిని. అరుంతుదం పురుషం రోక్షవాచం వాక్కంటకైర్వితుదంతం మనుష్యాన్ విద్యాదలక్ష్మీకతమం జనానాం ముఖే నిబద్ధాం నివృత్తిం వై వహంతం. ఈ పరుషమైనటువంటి మాటలున్నాయి చూసావా, అవి పలికేవాడిని, మాటలు ఈటలతో మనుషుల్ని పొడిచేటువంటి వాడిని నాలుక మీద జ్యేష్ఠాదేవిని ధరించినటువంటి దరిద్రుడిగా భావన చేయాలి. ఎందుకంటే వాటిని అసలు వినకూడదు. మనము వాడు అలా మాట్లాడేటువంటి మాటలు వలన అనేకములైనటువంటి పాపాలకు ఒడిగొట్టిన వాడవుతాడు వాడు. వాడి నాలుక మీద జ్యేష్ఠాదేవి నాట్యం చేస్తున్నట్టుగా అర్థం. అలా భావన చేయాలి. పరశ్చేద్ ఏనం అభివిద్యేత బాణై భృశంసి తీక్ష్ణైరనరార్కదీపై సవిధ్యమానోప్యతిదహ్యమాన విద్యాత్కవి సుకృతం మే దధాతి. అగ్నిలాగా సూర్యుల్లాగా మండిపోయేటువంటి వాడి అయినటువంటి మాటలు అనేటువంటి బాణాలతో కొడుతూ ఉంటే తాను ఆ దెబ్బలు తింటూనే కాలిపోతూనే పండితుడు నా పుణ్యం ఫలింపజేస్తున్నాడని భావిస్తాడు వాడు. అంటే అలా సహిస్తే కనుక వీడు నా పుణ్యాన్ని ఫలింపజేస్తున్నాడు అని అంత సహనం శక్తిని కలిగి ఉంటే కనుక అని అనుకుంటాట పండితుడైన వాడు. అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే వాడి పుణ్యం కూడా వీడికి వస్తుంది. వాడు చేసినటువంటి ఆ పురుష వాక్కుల వల్ల కలిగేటువంటి పాపం వాడిని దహించేస్తుంది. యది సంతం సేవతి యద్వసంతం తపస్వినం యది వాస్తేనమేవా వాసో యథా రంగవశం ప్రయాతి తథా సతేషాం వశమభ్యుపైతి. మానవుడు సజ్జనుణ్ణి కానీ దుర్జనుణ్ణి కానీ లేకపోతే మంచి తపస్సు చేసుకునేవాడిని కానీ లేకపోతే దొంగని కానీ ఎవరిని సేవిస్తే వాళ్ళకి వశుడవుతాడు. అంతే కదా, ఎవరికి సేవ చేస్తే వాళ్ళ వశంలో ఉంటాడు. ఎలా ఉంటుందంటే వస్త్రానికి రంగు అంటినట్టుగా వాళ్ళ భావం. అంటే వాడు ఎవరికైతే సేవ చేస్తున్నాడో వాళ్ళ యొక్క వాసనలన్నీ వీడికి వస్తాయి, వాళ్ళ యొక్క పద్ధతులన్నీ వీడికి వస్తాయి. ఎలాగంటే వస్త్రానికి రంగు అంటినట్టుగా వాళ్ళ భావం అంటుకుపోతూ ఉంటుంది, సంక్రమిస్తుంది. ఎందుకంటే నీ పుత్రులు పరుషంగా మాట్లాడతారయ్యా. వాళ్ళతోటే కలిసి ఉండి నువ్వు వాళ్ళ మాటలకి వత్తాసు పలకడం వల్ల వాళ్ళగా నువ్వు తయారవుతున్నావు అనే మాటని ధ్వనింపజేస్తూ మాట్లాడాడు. అతివాదం న ప్రవరదేన్న వాదయేత్ యో అనాహత ప్రతిహన్యాన్న ఘాతయేత్ హంతుంచ యో నేచ్చతి పావకం వై తస్మై దేవాః స్పృహయం త్యాగతాయ. హద్దు మీరు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, అలాగే మాట్లాడించకూడదు కూడా. ఎదుటివాడు కొట్టకుండా మనం కొట్టకూడదు, కొట్టించకూడదు కూడా. పాపం చేసినటువంటి వాడిని కూడా కొట్టాలని అనుకోకుండా, అంటే పాపం చేసిన వాడికి కూడా అపకారం చెయ్యాలని అనుకోనటువంటి వాడి రాకను దేవతలు కూడా అభిలషిస్తారు. అటువంటి వాడు రావాలని వాళ్ళు కోరుకుంటారట. అంటే వాడు దేవతల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడు అని. అవ్యాహృతం వ్యాహృతాశ్రేయాహు సత్యం వదేద్ వ్యాహృతం తద్వితీయం
ప్రియం వదేద్వ్యాహృతం తృతీయం, ధర్మ్యం వదేద్వ్యాహృతం తచతుర్థం. మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మేలు. మౌనైన కలహం నాస్తి అంటారు. అందుకనే మౌనంగా ఉంటే ఏ కలహం రాదు, ఎవరితోటి దెబ్బలాట రాదు. అందువల్ల మాట్లాడడం కంటే మౌనం మేలు. మాట్లాడితే సత్యమే మాట్లాడగలగాలి. మాట్లాడే ప్రతి మాట సత్యమైతే కనుక అది ఇంకా మేలు చేస్తుంది మనకు. ఇంకా ఆ సత్యము ప్రియంగా మాట్లాడగలిగితే, సత్యం అంటే కఠినంగా ఉంటుంది, అది ఎలాంటి వాడికి కష్టాన్ని కలిగిస్తుంది. నిజం చెబితే కనుక భరించలేరు. ఆ సత్యము ఎట్లా ఉంటుంది, అది తీక్ష్ణంగా ఉంటుంది, వాడి అయినటువంటి బాణంలా గుచ్చుకుంటుంది అది. మరి ఆ సత్యాన్ని కూడా ప్రియంగా మాట్లాడగలిగితే అది ఇంకా మేలు. అంటే మాట్లాడడం కంటే ఏమో అసత్యాలు కూడా వస్తాయని కూడా మౌనంగా ఉండాలి. లేకపోతే ఏదైనా మాట్లాడితే సత్యమే మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు. ఆ మాట్లాడే సత్యం చాలా ప్రియంగా ఉంటే కనుక ఇంకా మంచిది. ఆ సత్య ప్రియములు రెండు ధర్మంతో కూడా కలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. యాదృశై సన్నివిశతే యాదృశాంశ్చోపసేవతే యాదృగిచ్చతి భవితుం తాదృగ్భవతి పూరుషః. మానవుడు ఎవరితో సంగం చేస్తాడో, ఎవరితో సహవాసం చేస్తాడో అటువంటి వాడే అవుతాడు. సజ్జన సంగా సజ్జనోభవతి, దుర్జన సంగా దుర్జనోభవతి అని మనకి శాస్త్రాలన్నీ ఘోషిస్తూనే ఉన్నాయి. అందువలన మనిషి ఎటువంటి వాళ్ళతో సహవాసం చేస్తాడో అటువంటి వాడే అవుతాడు. ఎలాంటి వాడిని సేవిస్తాడో అటువంటి వాడే అవుతాడు. ఎటువంటి వాడు కావాలని కోరుకుంటాడో అటువంటి వాడు అవుతాడు. అందువలన మనలోనే ఉంది ఇదంతా కూడా. మన ప్రయత్నం వల్లనే మనము ఒక సజ్జనుడిగా మారగలము, ఒక దుర్జనుడిగా కూడా మారగలము. అందువలన అది మనం చేయవలసింది. యతో యతో నివర్తతే తతస్తతో విముచ్యతే నివర్తనాధ్య సర్వతః నవేత్తి దుఃఖమన్వపి. మానవుడు దేని నుండి మరలుతాడో దాని నుండి విముక్తుడవుతూ ఉంటాడు. అన్నిటి నుండి నివృత్తి పొందడం వల్లనే దుఃఖం కూడా తెలవదు వాడికి. అన్నింటినీ విడిచిపెడితే ఇంకో దుఃఖం ఉంటుంది, అసలు ఉండనే ఉండదు. అంటే ప్రాపంచికమైనటువంటి దుఃఖాల నుండి నివృత్తి పొందడం వలనే దుఃఖం అనేటువంటిది తెలవకుండా పోతుంది. అందువల్ల ఏంటంటే నివృత్తి, దేన్నైనా మనము వదిలిపెట్టడం అనేటువంటిది నేర్చుకోవాలి. నజీయతే చానుజిగీషతే అన్యాన్ నవైరకృచ్ఛా ప్రతిఘాతకశ్చ నిందా ప్రశంసాసు సమస్వభావః నశోచతే హృష్యతి నైవ చాయం. తాను ఓడిపోడు, ఇతరులను ఓడించాలనుకోడు, ఎవ్వడితోటి విరోధం పెట్టుకోడు, ప్రతీకారం కూడా చెయ్యడు. నిందాస్తుతులన్నింటినీ కూడా ఎవడ నిందించినా లేకపోతే స్తోత్రం చేసినా సమానంగానే స్వీకరిస్తాడు. అటువంటి వాడికి దుఃఖం ఉండదు, సంతోషం ఉండదు, అలా గంభీరంగా ఉంటాడు. భావమిచ్చతి సర్వస్య నాభావే కురుతే మనః సత్యవాది మృదుర్దాంతః యస్స ఉత్తమ పురుషః. ఉత్తమ పురుషుడైనటువంటి వాడు అందరి యొక్క అభ్యుదయాన్ని కోరతాడయ్యా. ఎవ్వడికి అతను కీడు తలపడ్డా అపకారం చేయడు. అసలు అందరూ సుఖంగా సర్వే భవంతు సుఖినః అని కోరుకుంటాడు. అందువలన సత్యాన్నే మాట్లాడతాడు. మృదు స్వభావంతో ఇంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉంటాడు. నానర్థకం సాంత్వయతి ప్రతిజ్ఞాయ దదాతి చ రంధ్రం పరస్య జానాతి యస్స మధ్యం పురుషః. ఇంకా మధ్యం పురుషుడు ఎలా ఉంటాడంటే ప్రయోజకుడు కానటువంటి వాడిని వెళ్ళి ఏం బతిమాడు, వాడిని ఏం అడగడు. ఎవడైనా ప్రయోజకుడు అయితే వాడి దగ్గరికి వెళ్తాడంటాడు. ఇస్తాను అని ఏదైనా చెప్తే అది ఇస్తాడు. శత్రువులో ఉండేటువంటి లోపాలను తెలుసుకుంటాడు. వీటిని మధ్యం పురుషుడు అంటారు. దుస్సాసనస్తోపహతోభిషస్తః నా వర్తతే మన్యువశత్కృతఘ్నః న కస్యచిన్మిత్రమధో దురాత్మా కళాశ్చైత అధమస్యేహ పుంసః. ఈ అధముడు ఉన్నాడు చూసావా, వాడు దుష్టంగా శాసిస్తాడు. అలాగే దెబ్బలు తింటూ ఉంటాడు, నిందలు పొందుతాడు. వచ్చిన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం అసలు చేయడు. ఎవరైనా అతడికి మేలు చేసినా అది మరిచిపోతాడు. ఎవ్వరితోటి స్నేహం చేయడు. వాడిని అధముడు అంటారయ్యా. న శ్రద్ధదాతి కళ్యాణం
పరేభ్యోపి ఆత్మశంకితః నిరాకరోతి మిత్రాణి యో వయసో అధమ పురుషః. అలాగే అధముడికి ఏంటంటే తన మీద తనకే నమ్మకం ఉండదు. అందువలన ఇతరులకు కూడా తనకు శుభం కలిగిస్తారని వాడు నమ్మడు. తను ఎవ్వడికి ఉపకారం చేయడు. అందువలన మిత్రులందరినీ కూడా నిరాకరిస్తాడయ్యా. వాడు అధముడు. ఉత్తమానేవ సేవేత ప్రాప్తకాలే తు మధ్యమాన్ అధమాస్తు న సేవేత యైచ్ఛేద్భూతిమాత్మనః. తన అభ్యుదయాన్ని కోరుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా ఉత్తముల్ని సేవించాలయ్యా. ఆపత్కాలంలో మాత్రం మధ్యముల్ని సేవించినా పర్వాలేదు, అధములను మాత్రం ఎప్పుడూ సేవించకూడదు. ప్రాప్నోతి వై విత్తమసద్బలేన నిత్యోత్థానాత్ ప్రజ్ఞయా పౌరుషేణ నత్వేవ సమ్యక్ లభతే ప్రశంసాం న వృత్తమాప్నోతి మహాకులానాం. మానవుడు ధనాన్ని కపటజ్యోతాదుల వల్ల కూడా పొందవచ్చు. మోసం చేసుకుంటే డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో కలికాలంలో జరిగేటువంటిది అదే. కేవలం మోసం మీదే ధనాన్ని అధికంగా సంపాదిస్తున్నారు. నిరంతర ప్రయత్నం చేత, నేర్పుతో చేసేటువంటి సేవ చేత కూడా ధనం సంపాదించవచ్చు. అయితే మనము చేసేటువంటి ప్రయత్నం వల్ల మన మానవ కపట జ్యోతాల వల్ల ధనాన్ని సంపాదించినప్పుడు ప్రశంసన పొందగలడా? పొందలేడు. ఉత్తమ వంశ సంజాతుల యొక్క ప్రవర్తన పొందగలడా? పొందలేడు. మహాకులేభ్య స్పృహయంతి దేవ్ అని ఈ విధంగా విదురుడు చెప్పాడు. చెబితే అప్పుడు ఆ మాటలన్నీ చాలా శ్రద్ధగా విన్నాడు ధృతరాష్ట్రుడు. విని ధృతరాష్ట్రుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రశ్న, ఆయనకు సందేహం వచ్చింది. ఆయన అడుగుతున్నాడు మళ్ళీ, ఏమయ్యా నువ్వు ఇలా చెబుతున్నావు బాగుంది. మహాకులేభ్య స్పృహయంతి దేవా ధర్మార్థనిత్యాశ్చ బహుశ్రుతాశ్చ పృచ్ఛామి త్వం విదుర ప్రశ్నమేతం భవంతి వై కాని మహాకులాన్ని. నిత్యము ధర్మము అర్థము కలిగి మంచి పాండిత్యం కలిగినటువంటి దేవతలు మహాకులీనులను, ఉత్తమమైనటువంటి వర్గీయుల్ని కాంక్షిస్తారట కదా. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, విదురాసలు అటువంటి మహాకులాలు ఏవి, వాటి గురించి కాస్త చెప్పు నాకు అన్నాడు. అంటే అప్పుడు విదురుడు చెబుతున్నాడు, తపోదమో బ్రహ్మవిత్తం వితానాః పుణ్యా వివాహా సతతాన్నదానం ఏష్వేవైతే సప్తగుణా వసంతి సమ్యక్ వృత్తాస్తాని మహాకులాని. మహాకులాలంటే ఏవో వేరే కులాలు అనుకోకయ్యా. ఆ మహాకులాలంటే ఇటువంటి మంచి గుణాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళనే మహాకులం వాళ్ళు అంటారు. ఎక్కడైతే తపస్సు, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, వేద విజ్ఞానము, యజ్ఞకృత్యాలు, విధిపూర్వకమైనటువంటి శుభంకరమైనటువంటి వివాహాలు, ఎల్లప్పుడూ అన్నదానము, సత్ప్రవర్తన అనేటువంటి ఈ 7 గుణాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళే మహాకులం వాళ్ళు. ఏషాం న వృత్తం యథతేన యోని చిత్తప్రసాదేన చరంతి ధర్మం ఏ కీర్తిమిచ్చంతి కులే విశిష్టాం చక్తానృతాస్తాని మహాకులాని. అలాగే స్థిరమైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, తన్ని చూసి సంతోషించేటువంటి తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు, అబ్బా మా కుర్రవాడు ఎంత మంచివాడో కదా అని అనుకోవాలి. ప్రసన్న హృదయంతో ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, తమ వంశంలో విశిష్టమైన కీర్తిని అపేక్షించేవాళ్ళు, అసత్యాన్ని విడిచినటువంటి వాళ్ళు ఈ 5 మహావంశజాతులు అంటారయ్యా. అనిత్యయా కువివాహై వేదస్యోత్సాదనేన చ కులాన్యకులతాం యాతి ధర్మస్యాతిక్రమేణ చ. యజ్ఞాలు చెయ్యకపోవడం వల్ల, విధి విధానంగా చేసుకోని వివాహాల వల్ల, వేదాన్ని విడిచిపెట్టడం చేత, ధర్మాన్ని అతిక్రమించడం చేత సత్కులాలన్నీ చెడిపోతాయ్యా. దేవద్రవ్య వినాశేన బ్రహ్మస్వహరణేన చ కులాన్యకులతాం యాంతి బ్రాహ్మణాతిక్రమణేన చ. అలాగే దేవుని సొమ్ము పాడు చేయడం వల్ల, బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించడం వల్ల, బ్రాహ్మణుడి పట్ల హద్దు మీరడం వల్ల కులాలన్నీ చెడిపోతాయ్యా. బ్రాహ్మణానాం పరివాదాచ భారత కులాన్యకులతాం యాంతి న్యాసాపహరణేన చ. బ్రాహ్మణ్ణి అవమానించడం వల్ల, అపనిందల వల్ల, న్యాసాన్ని అంటే తన దగ్గర దాచమనిచ్చినటువంటి సొమ్మును అపహరించడం వల్ల కూడా కులాలు చెడిపోతాయి.
కులాని సముపేతాని గోభి పురుషతోర్ధతః కుల సంఖ్యాం నగచ్చంతి యాని హీనా నివృత్తయః. అలాగే విద్యల చేత సత్పురుషుల చేత ధనం వల్ల కూడా వంశాలు పుష్టిని పొందుతాయ్యా. సత్ప్రవర్తన లేకపోతే ఆ వంశాలుగా పరిగణించబడవు. వృత్తతస్త్వవి అవిహీనాని కులాన్యల్పధనాన్యపి కుల సంఖ్యాంచ గచ్చంతి కర్షంతి చ మహద్యశః. కొద్దిపాటి సంపద ఉన్నప్పటికీ సత్ప్రవర్తన వదలకపోతే అవి కులాలుగానే పరిగణించబడతాయి. అంతేకాదు వాళ్ళు మంచి పేరు కూడా తెచ్చుకుంటారు, సత్కులాలని అనిపించుకుంటూ ఉంటాయి. వృత్తం ఎత్రేణ సంరక్షేత్ విత్తమేతి చ యాతి చ అక్షీణో విత్తత క్షీణో వృత్తతస్తు హతో హతః. మానవుడు ఎప్పుడూ కూడా తన ప్రవర్తన ద్వారానే ప్రయత్నపూర్వకంగా రక్షించుకోవాలి. డబ్బు వస్తుంది పోతుంది. ఇవాళ ధనం ఉండొచ్చు, ధనవంతుడు అనిపించుకోవచ్చు, రేపొద్దున ఈ ధనం పోవచ్చు, ధనహీనుడు అవుతాడు. కానీ మంచి ప్రవర్తన ఏవైతే ఉన్నట్టు, ఇప్పుడు ధనం లేనటువంటి వాడి ధనం లేకపోవడం వల్ల క్షీణుడు అవడు, ధనం వస్తుంది పోతుంది. కానీ సత్ప్రవర్తన లేకపోతే వాడు క్షీణుడు అంటారు, వాడు మృతుడు కూడాను. అందువలన ప్రవర్తన బాగుండాలయ్యా. గోభి పశుభిర్ అశ్వైశ్చ కృష్యాచ సుసమృద్ధయా కులాని నప్రరోహంతి యాని హీనాని వృత్తతః. సత్ప్రవర్తన లేనటువంటి కులాలు గోవులతో కానీ పశువులతో కానీ గుర్రాలతో కానీ సస్య సమృద్ధి గల వ్యవసాయంతో కానీ మళ్ళీ పైకి లేవయ్యా. అవి అభ్యుదయాన్ని పొందలేవు. ఇవన్నీ ఉన్నా ప్రవర్తన మంచిది లేకపోతే. మానక్కులే వైరకృత్కశ్చిదస్తు రాజామాచో మా పరస్వాపహారి మిత్రద్రోహి నైకృతికో నృతి వా పూర్వాసి వా పితృదేవాతిథిభ్యః. మా వంశంలో వైరం పెట్టేవాడు ఒక్కడైనా ఉండకూడదు అని కోరుకుంటారట. అలాగే ఇతరుల యొక్క సొమ్మును అపహరించే రాజు కానీ మంత్రి కానీ ఉండకూడదు అని కోరుకుంటారట. మిత్రద్రోహి కానీ వంచకుడు కానీ లేకుండాగాక అనుకుంటారట. పితృలకు దేవతలకు అతిథులకు పెట్టకుండా ముందే భుజించేవాడు లేకుండాగాక అని కోరుకుంటారు అందరూ. అంటే అటువంటి వాళ్ళు ఉండాలని వంశంలో. ఎవరైతే కనుక వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారో వాళ్ళని కులఘ్నులు అంటారు. ఆ కులాన్ని అంతటిని కూడా నాశనం చేసేటువంటి వాళ్ళు అంటారు. యశ్చనో బ్రాహ్మణాన్ హన్యాత్ యశ్చనో బ్రాహ్మణాన్ ద్విషేత్ ననః సమితిం గచ్చేత్ యశ్చనో నిర్వపేత్ కృషిం. బ్రాహ్మణుని హింసించేవాడు, ద్వేషించేవాడు, అలాగే మన యొక్క కృషిని ధ్వంసం చేసేటువంటి వాడు మన సభలో ఉండకూడదు గాక. మన సభలో అంటే మన సమూహంలో, మన సమితిలో ఉండకూడదు గాక. తృణాని భూమి రుదకం వాక్చతుర్థే చ సునృత సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన. తృణాని భూమి రుదకం చ, తృణాలు, అలాగే భూమి, నీరు, సత్యవాక్కు, ఇవి 4 ఉండాలట. గడ్డి, తృణాలంటే ఏంటి? తృణాలు, భూమి, నీరు, సత్యవాక్కు, ఈ 4 ఎప్పుడూ కూడా సజ్జనుల ఇళ్లలో తరిగిపోవట. తృణాలంటే ఏంటి? దర్భలు, దర్భాసనాలు కూర్చోవడానికి. భూమి అంటే భూమి కూడా అతిథులు కూర్చోవడానికే ప్రదేశం. నీరు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి. సూనృత వాక్ అంటే సత్యం మాట్లాడడం. ఇవి ఎల్లప్పుడూ సజ్జనుల ఇళ్లలో శాశ్వతంగా ఉండేటువంటివి. అవి శ్రద్ధయా పరయా రాజన్ ఉపనీతాని సత్కృతిం ప్రవృత్తాని మహాప్రాజ్ఞ ధర్మిణాం పుణ్యకర్మణాం. ధార్మికులైనటువంటి పుణ్యాచారుల యొక్క సత్ప్రవర్తనలు ఎంతో శ్రద్ధతో సత్కరింపదగినటువంటివయ్యా. సూక్ష్మోపి భారం నృపతే స్యందనో వై శక్తో బోఢుం న తథాన్యే మహీజాః ఏవం యుక్తా భారసః భవంతి మహాకులీనా నదధాన్యే మనుష్యాః. రథం చిన్నదైనప్పటికీ అంత బరువునైనా మోస్తుంది అది, కానీ చెట్లు అలా మొయ్యలేవు. అలాగే మహాకుల సంజాతులైనటువంటి వాళ్ళు ఎంతటి భారాన్నైనా సహించగలరయ్యా, అలా ఇతరులు చేయలేరు. నతన్మిత్రం యస్య కోపాద్భిభేతి యద్వామిత్రం శంకితేనోపచర్యం యస్మిన్మిత్రే పితరీవాశ్వసీత తద్వై మిత్రం సంగతానీతరాణి. తన కోపంతో ఇతరుల్ని భయపెట్టేటువంటి వాడు ఎప్పుడూ మనకు మిత్రుడు కాడు.
వాడి కోపంతో ఇతరులను భయపెడితే కనుక వాడు మిత్రుడు ఎలా అవుతాడు? పక్కకి తీసుకోగలిగితే మిత్రుడు అవుతాడు. దూరం పెట్టేవాడు మిత్రుడు ఎలా అవుతాడు? అనుమానంతో సేవ చేసేటువంటి వాడు కూడా మిత్రుడు కాదు. తండ్రిని నమ్మినట్లు నమ్మకం ఉంచదగినటువంటి వాడే. తండ్రిని ఏ విధంగా అయితే నమ్ముతాడో అల్లాగా నమ్మకం ఉంచాలి అందరేందో వాడి మిత్రుడయ్యా. మిగిలిన వాళ్ళంతా బంధువులు కానీ మిత్రులు కాదు. యక్కశ్చిదప్యసంబద్ధ మిత్రభావేన వర్తతే స ఏవ బంధు తన్మిత్రం సాగతిస్తత్పరాయణం. బంధుత్వం ఉండక్కర్లే మిత్రభావానికి. బంధుత్వం లేకుండా కూడా స్నేహభావంతో ప్రవర్తించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే మనకు కావలసిన బంధువేనవుతాడు, మిత్రుడేనవుతాడు. వాడిని మిత్రుడన్నా పర్వాలేదు, బంధువు అన్నా పర్వాలేదు. ఎందుకంటే మన మేలు కోరుతాడు కాబట్టి, ఎప్పుడు స్నేహభావంతో ప్రవర్తిస్తాడు కాబట్టి వాడే మనకు చివరికి దిక్కైనటువంటి వాడు అవుతాడు, చేరదగినటువంటి వాడు కూడా అవుతాడు. అంతేకాని మిగిలినటువంటి వాళ్ళని ఎవరు కూడా మనము సేవించకూడదయ్యా. అటువంటి మైత్రి ఏదైతే ఉందో ఆ మైత్రి శాశ్వతంగా ఉండదు అని ఇటువంటి ధర్మాలన్నీ కూడా ధృతరాష్ట్రుడికి ఆ విదురుడు బోధిస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.